హాయ్ వియర్స్, తెలంగాణలో రాజీవ్ యువ వికాసం అనే పథకానికి అంటే ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల లోన్కి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికంటే ముందు నేను చెప్పబోయే ఒక 8 ముఖ్యమైన సర్టిఫికేట్స్ని మీ దగ్గర పెట్టుకున్నాకనే అప్లికేషన్ అన్నది చేసుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకునే సమయంలో ఇందులో ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేయకపోయినా మీ అప్లికేషన్ అన్నది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే కనుక మీరు ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేయండి, అవసరమైతే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అయితే అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఒక సపరేట్ వీడియో ఉంది, పైన కార్డ్స్లో వదిలేస్తాను, లేదనుకుంటే ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్నది. అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ యొక్క ఆధార్ నెంబర్, అలాగనే రేషన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగనే మీ సేవ ద్వారా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్, పాన్ కార్డు, మొబైల్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇలా ఒక 8 ముఖ్యమైన విషయాలు మీ దగ్గర ఉంచుకొని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. అయితే ఇందులో ఇవి మాత్రమే ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, మీరు అప్లికేషన్ పెట్టే సమయంలో మీరు కంపల్సరీ ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని కనుక ఎంటర్ చేయగానే మీకు మీ యొక్క రేషన్ కార్డు వివరాలు అన్నది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ రేషన్ డీటెయిల్స్ కనుక అంటే మీ రేషన్ కార్డు డీటెయిల్స్ కనుక కనిపించకపోతే మీ పేరు మీద రేషన్ కార్డు లేకున్నా కూడా మీరు అప్లికేషన్ అన్నది పెట్టుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఆధార్ కార్డు తోటి డైరెక్ట్గా అప్లికేషన్ పెట్టుకోండి, కంపల్సరీ ఆధార్ కార్డు అన్నది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్నది ఎక్కడ మిమ్మల్ని అడగదు, మీకు కేవలము ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అన్నది మాత్రమే అడుగుతుంది. ఉంటే మీకు ఏ బ్యాంక్ ద్వారా అకౌంట్ ఉందా అంటే ఉదాహరణకి మీకు ఎస్బీఐ కానీ, లేదనుకుంటే యూనియన్ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇలా మీరు అప్లికేషన్ పెట్టుకునే సమయంలో మీ యొక్క అకౌంట్ ఎక్కడ ఉంది అని అక్కడ బ్యాంక్ అకౌంట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు బ్యాంకులో ఏదైతే కనిపిస్తాయో అందులో మీకు ఎందులో అకౌంట్ ఉందో చూసుకోండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే మాత్రం అక్కడ ఏ బ్యాంక్స్ కనిపిస్తున్నాయో ఆ బ్యాంక్లో అకౌంట్ అన్నది తీసుకునే ప్రయత్నం చేయండి. సో కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేకుండా అప్లికేషన్ అయితే చేయకండి. చేసిన తర్వాత ఒకవేళ మీ పేరు మీద నిజంగా కనుక ఈ యొక్క లోన్ వస్తే మాత్రం మీకు ఈ యొక్క లోన్ అమౌంట్ వేసేటప్పుడు ఇబ్బంది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్. చాలామంది నన్ను అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, పాన్ కార్డ్ లేదండి మేము ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, పాన్ కార్డ్ అయితే ప్రస్తుతానికి అప్లికేషన్లో ఎక్కడ ఇంపార్టెంట్ అని చెప్పలేదు, ఎందుకంటే మిగతా అన్నిటికీ రెడ్ కలర్ స్టార్ మార్క్లో ఉండడం జరిగింది కాబట్టి అవి కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ పాన్ కార్డ్కి సంబంధించి రెడ్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి మీరు నెంబర్ ఎంటర్ చేయకున్నా కూడా ఎలాంటి సమస్య లేదు. కానీ మనకి ఇంకా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇంకా సమయం ఉంది కాబట్టి పాన్ కార్డ్ని ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని తీసుకోండి. మీకు ఒక వారం లోపు మీకు పాన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. సో తొందరపడకుండా మీకు టైం ఉంటే పాన్ కార్డు తీసుకున్నాక అప్లికేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అలాగనే మీ సేవ ద్వారా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ వివరాలను అయితే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ సేవ ద్వారా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క పేరు రావడం జరుగుతుంది. ఒకవేళ రాకుంటే మాత్రం మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ఎంటర్ చేయగానే మీ యొక్క పేరు అంటే నేమ్ అన్నది కనిపించడం జరుగుతుంది. ఒకవేళ రాకుంటే మాత్రం మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా చాలామందికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే సమయంలో ఈ యొక్క మీ సేవ సర్టిఫికేట్ మీద నెంబర్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందని నన్ను అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎలాంటి సమస్య లేకుండా ఆ నెంబర్ని ఎలాగా ఐడెంటిఫై చేయడం అంటే కనిపెట్టాలి అంటే మాత్రం మీరు సింపుల్గా మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఒక బార్ కోడ్ ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ దాని కింద ఒక బార్ కోడ్ ఉంటుంది. దాని కింద మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు రెడ్ మార్క్లో ఒక బాక్స్లో చూపిస్తున్నాను కదా, సో అదే మీకు మీ సేవ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్. ఆ నెంబర్ని మాత్రమే మీరు ఎంటర్ చేయండి. పొరపాటున మీకు ఇంకెక్కడన్నా నెంబర్లు కనిపిస్తే అవి అనుకొని ఎంటర్ చేస్తే మాత్రం మీరు
తప్పు చేసిన వాళ్ళు అవుతారు, మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీకు ఇక్కడ క్యాస్ట్ మీదనే మీకు ఈ యొక్క లోన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ సేవ ద్వారా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ లేటెస్ట్ క్యాస్ట్ ఉండాలా అని. లేటెస్ట్ క్యాస్ట్ అవసరం లేదు, క్యాస్ట్ రీసెంట్ 2-3 years అయినా నో ప్రాబ్లం. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం లేటెస్ట్గా ఒక 2 years అట్లీస్ట్ 1 year 2024-25 మధ్యలో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్స్ను తీసుకొని అప్లికేషన్ పెట్టండి. లేదనుకుంటే పాత ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరు మీ సేవ దగ్గరికి వెళ్తే సింపుల్గా ఒక 3-4 days వీక్ డేస్లో కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి అప్లికేషన్ పెట్టుకోండి. అయితే ఇంకా చాలా మంది నన్ను అడుగుతున్న ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సార్ నేను చదువుకోలేదు, లేదనుకుంటే నేను 10th ఫెయిల్ అయినా, లేదనుకుంటే ఇంటర్ ఫెయిల్ అయినా, లేదనుకుంటే అసలు నాకు పీజీ ఉంది అప్లై చేయొచ్చా అని చాలా విధాలుగా అడుగుతున్నారు. ఇక్కడ మీరు చదువుకోకుండా 10th పాస్ అయినా, 10th ఫెయిల్ అయినా, ఐటీఐ పాలిటెక్నిక్ చేసినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా ఫెయిల్ అయినా, డిగ్రీ పాస్ అయ్యి ఫెయిల్ అయినా, పీజీ చేసినా, 8th పాస్ అయినా, మీరు మొత్తానికి చదువుకోకున్నా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎంతవరకు చదువుకున్నారన్న విషయాన్ని మాత్రం కంపల్సరీ అప్లికేషన్లో మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి, మరి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అవి లేకుండా అప్లికేషన్ పెడితే మాత్రం ఎందుకు రిజెక్ట్ అవుతుంది అన్న దాని గురించి పూర్తి సమాచారం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ video.